హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్లో శ్రీకృష్ణ శోభాయాత్రలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి రథం ఊరేగింపు సందర్భంగా విద్యుత్ తీగలు తెగిపడి కరెంటు షాక్కు గురై 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి, కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డిలుగా గుర్తించారు. ఈ ఘటనలో మరో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అమలుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్లో శ్రీకృష్ణ శోభాయాత్రలో విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకృష్ణుడి రథం ఊరేగింపు సందర్భంగా విద్యుత్ తీగలైతే తెగిపడి కరెంటు షాక్ గురై 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎంతో ఆనందంగా అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే మొదలయ్యాయి. రామంతపూర్ పరిధిలోని గోఖలే నగర్ లో అయితే నిర్వహించిన వేడుకల్లో చిన్న రథం లాగుతుంటేనైతే విద్యుత్ తీగలు ఏవైతే ఉంటాయో అవి తగిలి షార్ట్ సర్క్యూట్ అనేది గురైంది. అయితే ఈ కరెంట్ షాక్ దీనిలో భాగంగా ఆ రథాన్ని ముట్టుకున్న వాళ్ళకైతే కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఈ కరెంట్ షాక్ కు గురైన కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి అయితే ప్రస్తుతం హాస్పిటల్ కి తరలించారు. కాకపోతే అప్పటికే వారు మృతి చెందినట్టుగా అయితే వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే వారు ఇంకా 2 పరిస్థితులు విషమంగా అయితే ఉంది. ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకుంటుంది వాళ్ళు, యశోద హాస్పిటల్లో కూడా. అయితే వీరి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది వైష్ణవి. అయితే జస్ట్ వాళ్ళు ఇట్లా రథం ఏదైతే ఉంటుందో శ్రీకృష్ణ రథం అది లాగుతూ వస్తుంటే పైన ఉన్న తీగలు దానికి తగిలి చిన్నగా తీగ తెగి షార్ట్ సర్క్యూట్ అవ్వడం జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ కి దాదాపు 5 అయితే చనిపోయారు. ఇంకో 2 అయితే ప్రస్తుతం క్రిటికల్ సిచ్యువేషన్ లో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సుచిత, అయితే శ్రీకృష్ణుడి రథం ఊరేగిస్తున్న సమయంలో అక్కడ తీగలు ఉన్నట్టు కూడా ఎవరు గమనించలేదా? అక్కడ తీగలు ఉన్నట్టు గమనించారు కానీ తగలవు అనుకుంటారు మేబీ, ఎందుకంటే తగిలితే మాత్రం తప్పకుండా కరెంట్ షాక్ తగులుతుందని అందరికీ తెలుసు. అంటే కొంచెం హైట్ లో ఉన్నాయి, తగలదు, కింద నుంచి వెళ్ళిపోతుంది అనుకొని ఉంటారు. లేకపోతే కరెంట్ లేకపోవచ్చు అన్న కోణంలో అయితే వాళ్ళు వెళ్ళుంటారు. కాకపోతే అది వాళ్ళకే విషాదంగా అయితే మిగిలింది. ఇప్పటికే 5 ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 2 అయితే క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుచిత.